భార్య సరిగా వంట చేయలేదని, లేదా భర్తకి చెప్పకుండా బయటికి వెళ్ళిందని, లేదా భర్త మాటకి ఎదురు చెప్పిందని. భార్యపై చేసుకునే హక్కు భర్తకు వచ్చేస్తోందా? చాలా మంది వెంటనే లేదు అంటారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇప్పటికీ మన సమాజంలో ఇలాంటి కారణాలతో భార్యపై చేసుకోవడం తప్పు కాదని నమ్మే వ్యక్తులు ఉన్నారు. కానీ అది ఎంత ప్రమాదకరమైన ఆలోచన ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో నేను భార్యపై చేసుకోవడానికి గల కారణాల గురించి కాదు, భార్యపై హింసను సమర్థించే సమాజంలో ఇప్పటికీ వినిపిస్తున్న 7 తప్పుడు నమ్మకాల గురించి మాట్లాడబోతున్నాను. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే వీడియో చివరిలో నేను ప్రతి దంపతులు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పబోతున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుస్మిత, ఎమోషనల్ వెల్నెస్ కోచ్. నేను ప్రతిరోజు ఎంతో మంది మహిళలతో, పురుషులతో, దంపతులతో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళ సమస్యలు వింటున్నప్పుడు నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. గొడవలు రిలేషన్షిప్స్ ని నాశనం చేయట్లేదు. గొడవలను హ్యాండిల్ చేసే విధానం రిలేషన్షిప్స్ ని నాశనం చేస్తుంది. అంటే మాటలతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చేతులతో పరిష్కరించుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు అక్కడి నుండి ప్రేమ తగ్గిపోతుంది, భయం మొదలవుతుంది. నాకు చెప్పకుండా బయటికి వెళ్ళింది. ఇది చాలా మంది ఇళ్లలో సాధారణంగా వినిపించే మాట. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? చెప్పకుండా వెళ్ళటం వల్ల అపార్థం రావచ్చు. కానీ ఆ విషయం గురించి ప్రశాంతంగా మాట్లాడే బదులు అరవటం, అవమానించటం, కొట్టటం, ఇవి ఏవి సమస్యను పరిష్కరించవు. ఒక్కసారి ఆలోచించండి. మీకు గౌరవం కావాలి అంటే ముందు మీరు కూడా గౌరవం ఇవ్వాలి. రెండవది, నా మాట వినలేదు. పెళ్లి అంటే బానిసత్వం కాదు. భార్యకు కూడా తన ఆలోచనలు ఉంటాయి, తన అభిప్రాయం ఉంటుంది. కొన్నిసార్లు భర్తతో ఏకీభవించకపోవచ్చు, అది తప్పు కాదు. కానీ మన సమాజంలో ఇంకా కొందరు నా మాట వినలేదు అంటే శిక్ష పడాలి అనే మైండ్ సెట్తో ఉంటారు. ఇది ప్రేమ కాదు, ఇది నియంత్రించాలి అనే కోరిక. మూడవది, పిల్లలను సరిగ్గా చూసుకోవటం లేదు. ఒక తల్లి కూడా మనిషే. ఆమెకు కూడా అలసట ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, కొన్నిసార్లు సహాయం అవసరం ఉంటుంది. ఆమెను అర్థం చేసుకోవాల్సిన సమయంలో తప్పులు వెతకటం, హింస చేయటం ఒక కుటుంబాన్ని నెమ్మదిగా కూల్చేస్తుంది. నాలుగవది, వంట బాగా చేయలేదు. ఇది వినటానికి చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలే కొన్ని ఇళ్లల్లో పెద్ద గొడవలకు కారణమవుతున్నాయి. ఉప్పు ఎక్కువైందని, కారం తక్కువైందని అంత మాత్రాన ఒక మనిషిని అవమానించాలా, కొట్టాలా? మనిషి విలువ ఒక వంటకంతో నిర్ణయించబడదు. ఐదవది, శారీరక సంబంధానికి నిరాకరించింది. పెళ్లి అయ్యిందని ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా భార్య తప్పకుండా ఒప్పుకోవాలని అనుకోవడం చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఆమెకు కూడా భావాలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, మానసిక ఒత్తిడి ఉండొచ్చు. ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవించడం ఆరోగ్యకరమైన సంబంధానికి గుర్తు. ఆరవది, నాకు అనుమానం వచ్చింది. అనుమానం చాలా మంచి సంబంధాలను కూడా నాశనం చేస్తుంది. సాక్ష్యాలు లేకుండా ఊహలతో, ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయేది మొత్తం కుటుంబమే. అనుమానం వచ్చినప్పుడు మాట్లాడండి, కానీ హింసకు మాత్రం వెళ్ళకండి. ఏడవది, నా తల్లిదండ్రులను గౌరవించట్లేదు. అవును, ఇది కూడా చాలా కుటుంబాల్లో గొడవలకు కారణమవుతుంది. కానీ గౌరవాన్ని కొట్టి సంపాదించలేం. భయంతో వచ్చిన గౌరవం గౌరవం కాదు, అది కేవలం భయం. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. కౌన్సిలింగ్ లో చాలా మంది మహిళలు ఆయన నాపై చేసుకున్న దానికంటే చేసుకున్న తర్వాత కూడా అది నీ తప్పే అని నన్ను నమ్మించినందుకే ఎక్కువ బాధపడుతున్నాను అని షేర్ చేసుకున్నాను. నిజానికి అది చాలా బాధగా.
ఎవరైనా మీపై చేసుకొని నీ వల్లే ఇలా జరిగింది అంటే అది ప్రేమ కాదు. అది ఎమోషనల్ మానిప్యులేషన్. భార్య అయినా, భర్త అయినా ఎవరైనా సరే హింసకి న్యాయం లేదు. గుడ్ రిలేషన్‌షిప్ అంటే ఎవరు ఎక్కువ భయపెడతారో కాదు, ఎవరు ఎక్కువ అర్థం చేసుకుంటారో అదే. గుర్తుంచుకోండి. చేతులు పట్టుకోవడానికి సృష్టించబడ్డాయి. చేసుకోవటానికి కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతోంది అనుకుంటే షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలపండి. ఇలాంటి ఎమోషనల్ వెల్‌నెస్ వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థాంక్ యూ. స్టే కనెక్టెడ్.